నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు 23వ వార్డులో మంత్రి ప్రతిపాటి 20, 8, 29 వార్డులలో ప్రతిపాటి వెంకటకుమారి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం తేదేబాబు మద్దతు తెలపాలని సూచన తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా సీనియర్ నాయకులు హనుమంతు శాస్త్రి మిత్ర బృందం ప్రతిపాటి విజయాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదన్న హనుమంతు శాస్త్రి పట్టణంలో అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా బజారులో జరిగే వివాదాలకు టీడీపీకి సంబంధం లేదన్న తెలుగుదేశం నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గండా లక్ష్మీనారాయణ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బీజేపీకి ఓటేయాలన్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన పార్లమెంట్ అభ్యర్థి పక్కాల సూరిబాబు ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. పట్టణంలోని 23వ వార్డులో ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి మద్దతు కావాలని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో 4,025 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని 52 ఎకరాల భూమిలో నిర్మించిన ఎన్టీఆర్ హౌసింగ్లకు బ్యాంకు రుణాలు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 23వ వార్డులో మహిళలు మంత్రికి బ్రహ్మరథం పట్టారు. इधर है हाय हाय हां दीदी మోడీని ఇంటికి పంపించాలా చంద్రబాబు వస్తే న్యాయం జరుగుతుంది చెప్పు అందరికి నమస్కారం. బాగా ఎన్నేళ్ళు ఇప్పుడు 80 ఉంటాయా? 80. ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? ఎవరెవరు ఉంటున్నారు? చిన్నబ్బాయి నువ్వా? ఇల్లు పెట్టుకోండి, ఇల్లు ఇస్తాను. 2.5 లక్షలు వస్తాయి, కట్టుకోండి. మోసగాళ్ళని రానియకూడదు ఇక్కడ. 24 వార్డుల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రజలు పాల్గొన్న దాన్ని బట్టి చూస్తేనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారి కష్టాన్ని ప్రజలు చూశారు. చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ల కోసం పేదల పక్షపాతిగా అమల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేస్తాడనే నమ్మకం ఒకే ఒక్కరు చంద్రబాబు గారి మీదనే ఉంది. జగన్ లాంటి నాయకుడిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సానుభూతితో ఓట్లేయాలని ప్రజలు లేరు. ప్రజల కోసం పేదల గురించి ఆలోచించే నాయకుడి కోసమే ఈరోజు ప్రజలు ఉన్నారు. తెలుగుదేశం జెండా కనపడితే బయటకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది పెన్షనర్లు మాకు చంద్రబాబే ఉండాలని కోరుకుంటున్నారు. 2,000 పెన్షన్లు ఇస్తున్నారు, 3,000 చేయబోతున్నారు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కూడా 25-30 లక్షలు ఇళ్ళు ఇచ్చారు. మొత్తం చంద్రబాబు గారే ప్రభుత్వం నుంచి కడతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎవ్వరు కట్టే పని లేదు. ఇక 3 కేటగిరీలు ఇళ్ళు తీసుకున్నారు. 300 అడుగులు, 365, 430. 3 కేటగిరీల్లో రుణాలు తీసుకున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ చంద్రబాబు గారే ప్రభుత్వం ద్వారా చెల్లిస్తాను. పేదవారి కోసం ఇంకొక గంట అదనంగా కష్టపడి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంవత్సరానికి 1,500 కోట్లు పేదవాళ్ళు కట్టకుండా నేనే ప్రభుత్వం నుంచి ఆదాయం పెంచి కడతానని ముందుకు వచ్చాను. మోసం చేసి ఈరోజు పోటీలో రావటం తప్ప అమెరికా పంపించింది కూడా నేనే వాళ్ళని. ప్రతి అభివృద్ధిలో నేనే వాళ్ళకి సపోర్ట్. నన్ను మోసం చేసే ప్రజల్ని ఎంతసేపు మోసం చేస్తారు? మోసం మాటలు చెబుతారు. ఏది అడిగినా మేము ఇస్తామంటారు.
ఏది ఎవరు తిప్పుకుంటారు. 11 తర్వాత కనపడరు. ఇక్కడ ఎత్తుకుంటూ పోవాలి. మీరు ఎక్కడ పోవాలో మీకు వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఈరోజు మన ప్రత్యర్థిగా ఉన్నారు. జగన్ కోటేస్తే మోడీకి వేసినట్టు, జగన్ కోటేస్తే కేసీఆర్కి వేసినట్టు. తరిమి కొట్టిన కేసీఆర్ కోటేస్తామా, మోసం చేసిన మోడీ కోటేస్తామా? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ధర్మ పోరాటం చేసేటువంటి చంద్రబాబు గారి కోటేస్తే 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలని, పేదల జీవితాల్లో ఒక వెలుగు, ఒక మార్పు తీసుకొచ్చేటువంటి నాయకుడు కోటేస్తే అన్నీ మేలు జరుగుతాయి. పేదల జీవితాల్లో ఒక వెలుగు, ఒక ఆనందాన్ని చూడాలని తపన తాపత్రయం పడేటువంటి చంద్రబాబు గారికి ఈరోజు రాష్ట్రం మొత్తం జన ప్రభంజనం జెండా చూస్తే మద్యంతో ఓట్లు కొనలేరు, రౌడీజం చేసి ఓట్లు వేయించుకోలేరు, దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోలేరు, మోసం చేసి ప్రజల్ని మోసపు మాటలు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, వాళ్ళ నోట ఎప్పుడు నిజం రాదు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఏ విధంగానైతే నిజాలు రాయరో ఇక్కడున్న అభ్యర్థి, ఆ కుటుంబం ఒక్క మాట అయినా నిజం చెప్తారంటే వాళ్ళకి జన్మలో కూడా నిజాలు చెప్పే అలవాటు లేదు. కనుక ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా, ఎంత డబ్బు వెదజల్లినా వాళ్ళకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళని భరించడానికి ప్రజలు అంతకన్నా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈరోజు రూపాయి పెడితే 100 రూపాయలు సంపాదించాలి రాజకీయాలని వస్తున్నారు. ఒక దురాశ, ఒక దుర్మార్గపు ఆలోచనతో వస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ చరిత్ర ఈ నియోజకవర్గంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక వాళ్ళకి అధికారం చేతిలో ఉంటే సామాన్యుడు ఈ నియోజకవర్గంలో తిరగలడా, బతకగలడా, ఎవరు బతుకోడు బతకగలరా అనేటువంటిది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, వాళ్ళకెట్ట ఓటు వేయాలండి, వేస్తే మేము ఉండగలుగుతామో పేటలో అని వాళ్ళు పబ్లిక్ వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఓటేస్తే మేము చిలకలూరుపేటలో ఉండగలుగుతామా అని పబ్లిక్ నాతో మాట్లాడుతూ ఉన్నారు. మోసగాళ్ళు 4 ఏళ్ళు నాతో ఉన్నారు. అమెరికా పోవటానికి నేను డబ్బులు వేస్తే వీసాకు అమెరికా పోయారు. అటువంటి మోసగాళ్ళు కొట్టేస్తే నన్నే మోసం చేస్తుంటే ప్రజల్ని ఎంతసేపు మోసం చేస్తారు వాళ్ళు? ఈరోజు ఎవరన్నా పోయి ఏదన్నా అడగండి, నేను ఇస్తాను, నేను వస్తా 11 తర్వాత. జగన్ అంటుంటాడు ఎక్కడేమో అడిగినా నేను వస్తా ముఖ్యమంత్రిని అవుతాను. ఎలా ముఖ్యమంత్రి అవుతావు నువ్వు? రాష్ట్రాన్ని దోచుకొని 30 కేసుల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఈరోజు ముద్దాయిలుగా ఉంటే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని నేను అడుగుతా ఉన్నా. కనుక ఆ ముద్దాయికి ఆ జైలు పక్షులు కోట్లేరు. ఇక్కడున్న మోసం చేసే కుటుంబం నుంచి మోసకారికి, నటికి, ఇక్కడ ఒక నటి నటిస్తూ ఉంది. ప్రజల కబంధ హస్తాల్లో ఉన్న, నా కబంధ హస్తాల్లో ఉన్నానని చెప్పు. నా కబంధ హస్తాలు కాదు, ఆ కుటుంబ కబంధ హస్తాల్లోకి చిలకలూరుపేట ప్రజలు పోకుండా, పడకుండా, వాళ్ళ మోసాలను నమ్మకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళా వాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆ నటి చెప్పే మాటలు నమ్మితే ప్రజలు మోసపోతారు. చిలకలూరుపేట ప్రజలు అమాయకులు కాదు, నటించడం కాదు, జీవించాలి మనుషులతో. మనిషి విలువ తెలియాలి. 2 బీసీలను పట్టణ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాలి. ఇంతవరకు ఆ కుటుంబాన్ని సహాయం కూడా చేయాలి. నేను నిన్న పోయి ఆ కుటుంబానికి గణపవరంలో ఒక హుస్సేన్ బీసీ 3 లక్షలు నేను ఇచ్చి, చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చి 2 లక్షలు పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. ఆంజనేయులు చనిపోయాడు బాబు, వాళ్ళ తాపిన మనుషులు గుద్దితే చనిపోయాడు. పలకరించిన కూడా పలకరించాను. నేను ఆ కుటుంబానికి 2 లక్షలు ఇచ్చాను. మనిషి విలువ తెలియనటువంటి మనుషులు వాళ్ళు. సేవాభావంతో రాలేదు, సర్వీస్ చేయడానికి రాలేదు, కుదిరితే దోచుకుందామని వచ్చారు. నన్ను మాత్రం విమర్శిస్తారు. 4 ఏళ్ళు నాతో ఉన్నారు, నన్నెట్టు విమర్శిస్తారు? నా పేరు చెప్పి దోచుకున్న వాళ్ళు దోచుకొని నన్ను విమర్శిస్తారు. సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ ఉండాలి, ప్రజల్లో లేదు. ప్రజల్లో 0, సోషల్ మీడియాలో మాత్రం జర్మనీ నుంచో అమెరికా నుంచో పెడుతున్నారు. రేపు మళ్ళీ వాళ్ళు జర్మనీ పోరు, అమెరికా పోరు, ఇక్కడ కేసులు బుక్ అవుతాయి. తప్పుడు వార్తలు రాసో, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడితేనో, వాట్సాప్లో పెడితేనో, ఫేస్బుక్లో పెడితేనో రేపు కేసులు తప్పకుండా రిజిస్టర్ అవుతాయి. వాళ్ళు ఎక్కడికి పోలేరు. వాళ్ళ నోటికి వచ్చినట్టు తప్పుడు వార్తలు పెడుతున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు. వాళ్ళని ఎవరూ వదిలిపెట్టరు. కాబట్టి తప్పకుండా ప్రజాకోర్టులో బుద్ధి చెప్తారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం, తప్పుడు పోస్టింగ్లో పెట్టే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎవరిని వదిలిపెట్టరు.
అడుగడుగున నీరాజనాలు, కార్యకర్తల నినాదాలు, మహిళల చప్పట్ల నడుమ మంత్రి ప్రత్తిపాటి సతీమణి ప్రత్తిపాటి వెంకట కుమారి ఎన్నికల ప్రచారం జరిగింది. పట్టణంలోని 28, 29 వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పులారాలతోనే సాధ్యమని, ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించారని వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను వేడుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్తిపాటి వెంకట కుమారికి ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకే ఉందని, దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టని పథకాలు ఏపీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని వెంకట కుమారి తెలిపారు. పర్యటన సందర్భంగా 29వ వార్డు పర్యటన చేస్తున్నాము. ఎలక్షన్స్ పర్యటనగా ఇది ఎప్పుడు కౌన్సిలర్ మనకి ఎప్పుడు టీడీపీకి ఇది పంచుకోట 29వ వార్డు కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. అన్ని ఈరోజు 34 వార్డులు అన్నింటిలో కూడా 29వ వార్డు అత్యధికంగా సిమెంట్ రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ పోల్స్ కానీ అన్ని వార్డులు ఎక్కువ జరిగినాయి. పెన్షన్లు కూడా ఈ వార్డు ఎక్కువ ఇచ్చాము. సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ దాదాపుగా 90% ఈ వార్డులకు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మేమందరం కూడా ఎప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమేమి అందినాయి అని అడుగుతామని వచ్చాము. ఈరోజు ఇవాళ ఎలక్షన్ పర్యటనలో ఈ వార్డు ప్రజలందరూ కూడా నాతోటే ఉన్నారు. మొత్తం కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాక టీడీపీ ప్రభుత్వం మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. నేను అడగకుండానే అమ్మ నాకు 2000 పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. ఆ 2000 పెన్షన్ కూడా 1000 రూపాయలు కలిపి 3000 రూపాయల పెన్షన్ అవుతుంది. ఈ రోజున సుస్థిర పాలన కావాలన్నా, మంచి ప్రజాపాలన కావాలన్నా మన తెలుగుదేశం పార్టీయే రావాల్సిన అవకాశం ఉంది. ఈరోజు కోడికత్తి పార్టీ, జగన్ పార్టీ కానీ ఎన్నో ఇవాళ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. అలాంటి పాలన మాకొద్దు, మళ్ళీ చంద్రన్నే రావాలి, మళ్ళీ పత్తిపాటే ముద్దని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈరోజు చిలకూరుపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే చిలకూరుపేట నియోజకవర్గాన్ని ఇవాళ ఎక్కడాళ్ళో వచ్చి సీటు తెచ్చుకొని అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ అరాచకాలన్నీ అడ్డుకట్ట వేయాలంటే మళ్ళీ మీరందరూ పుల్లారావు గారిని గెలిపించాలి అత్యధిక మెజార్టీ. వాళ్ళు విలువలు లేని మనుషులు ఏమైనా అరాచకాలకు వచ్చే చిలకూరుపేటలో అరాచకాలు సృష్టించడానికి వచ్చారు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుల్లారావు గారు వస్తే చిలకూరుపేట ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా వాళ్ళు అలజడులు చేస్తున్నారు. చాలా అభివృద్ధి చేసి చాలా ఆశగా ప్రజలందరి మన్నెలలో అందుకుందామని అనుకున్నాము. కానీ ఈ చిలకూరుపేట పరిస్థితులు వీళ్ళకి వచ్చినాక చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళను కూడా అరాచకాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దయచేసి ఇలాంటి అవినీతి వాళ్ళని తరిమి కొట్టాలని నేను చిలకూరుపేట ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మన పత్తిపాటిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అశేష జనవాహిని వచ్చిన 29వ వార్డు ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి అంతా కూడా మనకి వన్ సైడ్గా చేశాము. ఈ వార్డులన్నిటి కూడా ఈ రైతులు చూసే ప్రజలందరూ ఓట్లు వేస్తారని ఆశిస్తున్నారు. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ప్రియతమ నాయకుడు బాబాయ్ గారు సైకిల్ గుర్తుకొని ఎంపీ ఎమ్మెల్యే
ఎందుకంటే ఆది ఆంధ్ర కాలనీ ఎందుకంటే జగదీష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పెన్షన్లు కానీ, హౌసెస్ కానీ, ఎస్సీ లోన్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఎస్సీలకు చేపట్టాము. అలాగే వాళ్ళందరూ కూడా మేము కూడా మీ పార్టీలో చేరతాం, మాకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ లబ్ధి చేకూర్చాలని వాళ్ళందరూ మన తెలుగుదేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి వాళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మన మీద ఆశ పెట్టుకొని వీళ్ళందరూ ఏదో మాకు లబ్ధి చేకూరుస్తారని వచ్చారు, వాళ్ళందరూ కూడా తగిన విధంగా వాళ్ళకి ఏమైతే అర్హతలో వాటన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందే రీతిలో కానీ లబ్ధి చేకూర్చే విధంగానే మేమందరం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. మంత్రి ప్రతిపాటి చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపా నేతలు ప్రవర్తిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. బుధవారం చిలకలూరిపేట వైకాపా పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ శాస్త్రి రజనీ తీరు నచ్చక ఆయన్ను అగౌరవపరిచారని తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ప్రతిపాటి వారి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా వైకాపాలో ఉండడం వల్ల ఆర్థికంగా వృత్తిపరంగా ఎంతో నష్టపోయామని, గత 6 మాసాల క్రితం వచ్చిన కొత్త నాయకత్వం బ్రాహ్మణులను ఆర్యవైశ్యులను హీనంగా చూస్తున్నారన్నారు. గత 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చాను. అయితే గత 6 మాసాలుగా ఇక్కడ ఏదైతే కొత్త నాయకత్వం ఏదైతే ఉందో ఆ యొక్క కొత్త నాయకత్వంలో కొత్త ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ కార్యకర్తనైనా డబ్బులతో కొందాం, ఓటర్లను డబ్బులతో కొందాం, డబ్బులు లొంగకపోతే భయభ్రాంతులకు గురి చేద్దాం, ఏదేమైనా సరే వాళ్ళు మన దగ్గర డబ్బు ఉంది కనుక మనకు లొంగుతారనేటువంటి ఒక అజ్ఞానంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే బాగా ఆలోచించాను. ఈ నాయకత్వంలో పనిచేయడం వలన మనకి ఎటువంటి ఉపయోగం ఉండదని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా వాళ్ళకి బ్రాహ్మణులన్నా కోమటులన్నా కూడా వాళ్ళ దగ్గర గుర్తింపు అనేది లేదని తెలుసుకున్నాను, బాగా ఆలోచించుకున్నాను. నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎటువంటి ఆలోచన లేకుండా తక్షణమే నాకు నేనుగా వచ్చి పుల్లారావు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యాను. ఈ రోజు నుంచి నేను పరిపూర్ణంగా పుల్లారావు గారి గెలుపు కోసం కృషి చేస్తాను. అసలు ఆయన గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయింది, అయినా కూడా ఆయన ప్రతి ఓటర్ని కూడా దగ్గర చేర్చుకునే పనిలో ఉన్నారు. మరి అవతల వాళ్ళేమో ఇంతవరకు ఎలక్షన్ రాలేదు, పోలింగ్ జరగలేదు, ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా వాళ్ళు ఫోటోలు తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే చూశానో వీళ్ళకి జనం మీద అభిమానం కాదు, పదవి వ్యామోహంతో వీళ్ళు రాజకీయాలకు వచ్చారు. ఈ రాజకీయాలు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని తెలుసుకున్నాను. ఇటువంటి పదవి వ్యామోహం, ధన వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం మంచి పద్ధతి కాదని తెలుసుకున్నాను. ఇందులో ఎవరి యొక్క ప్రలోభాలు కానీ ఎవరి యొక్క బెదిరింపులు కానీ ఏమీ లేవు. నాకు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పుల్లారావు గారి నాయకత్వం నచ్చి నేను ఆయనతో కూడా పనిచేయడానికి వచ్చాను. ఎందువల్లంటే గత కొన్ని సంవత్సరాలుగా పుల్లారావు గారిని చూస్తూనే ఉన్నాం. ఆయన ఇంటి పేరు ప్రతిపాటి, ఆయన అభివృద్ధిలో ఘనాపాటి, చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆయనకి ఎవరు లేరు పోటీ, ఆయనకి ఎవరు లేరు సాటి. అందుకే ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఆయనతో అయ్యాను భేటీ. ఈ రోజు నుంచి అభివృద్ధి కోసం, ఆయన గెలుపు కోసం పనిచేస్తాను. మా కమ్యూనిటీ వారితో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది నాకు మద్దతు ప్రకటన జరిగింది. మిగతా వారి యొక్క 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుందని బీసీ సంఘ రాష్ట్ర నాయకులు భీమవరపు సుబ్బారావు తెలిపారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, ప్రజలంతా తెలుగుదేశం వైపే ఉన్నారని, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే సీఎం చంద్రబాబు అధికారంలోకి రావాలని భీమవరపు సుబ్బారావు పిలుపునిచ్చారు. చిలకలూరిపేటకు వచ్చిన మా రజిక బంధువు, మా రజిక ఆత్మీయుడు, దువార బ్రహ్మారావు గారు ఎమ్మెల్సీ గారైన, విశాఖపట్నం మా గుంటూరు మున్సిపాలిటీకి కూడా కమిషనర్ చేసిన ఆయన ఈరోజు మా చిలకలూరిపేటకు వచ్చినారు. స్టార్ క్యాంపెయిన్గా ప్రచారం చేయడానికి వచ్చిన మా నాగేశ్వరరావు గారికి, మా దువార బ్రహ్మారావు గారికి, ఆ చైర్మన్ గారికి, ఫెడరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మా డాక్టర్ పార్థసారథి గారికి, అతనికి సపోర్టే చేయరు ఆ జగన్కి. అలాంటి వ్యక్తికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో, ఎట్లా ఓట్లు వేస్తున్నారో మీరు అసలు నాకైతే తెలియదు. ఏ మచ్చలేని చంద్రబాబు నాయుడికి, ఏ మచ్చలేని ఒక్క కేసు లేని చంద్రబాబు నాయుడికి ఓట్లేసి గెలిపిస్తే రేపు మనకి ఎలాంటి మంచి పనులనే జరుగుతాయి. మన స్టేట్కి మంచి పరిశ్రమలు వస్తాయి. రేపు ప్రత్యేక హోదా కూడా తెప్పించే అవకాశం ఉంది. త్వరలో మనకి ఎస్సీ సాధన, రజకులకి ఎస్సీ సాధన చేసే శక్తి కూడా సీఎం చంద్రబాబుకే ఉంది, కానీ జగన్కి లేదు. జగన్ నేను ఈయనని పబ్లిక్లో చెబుతున్నాడు. అలాంటి ఈయనకి జగన్కి మనం ఈ రజకులు ఎందుకు అతనికి ఓటేయాలని నేను ఈ సభాముఖంగా నేను మీకు చెబుతున్నాను. చిలకలూరిపేట పట్టణంలో నిత్యం వ్యక్తుల మధ్య గొడవలు పెడుతూ
అరాచకానికి తెరతీశారని, వైకాపా అభ్యర్థిని నమ్మే స్థితిలో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు లేరని టీడీపీ సీనియర్ నాయకులు తోట శ్రీనివాసరావు, కౌన్సిలర్ నాసరయ్య, ఐజయ్య, అరుణాలు తెలిపారు. ఓ దాబా వద్ద జరిగిన వివాదానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా వైకాపా నేతలు కావాలని ప్రజల్లో వివాదాలు, గొడవలు సృష్టిస్తున్నారని వారు తెలిపారు. ఇటువంటి రాజకీయం గతంలో ఎన్నడూ లేదని, ప్రజలు ఈ సంఘటనలన్నీ గమనిస్తున్నారని వారు తెలిపారు. 25 సంవత్సరాల వ్యవహారంలో చిలకలూరిపేటలో ప్రశాంతమైన వాతావరణంలో 1999 నుంచి అడుగుపెట్టినటువంటి శ్రీ మాన్యశ్రీ గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు తను అంటూ ఎవరిని కూడా శత్రుత్వంలో చూడకుండా అందరినీ మిత్రులుగానే చూస్తూ ఏ క్షణకాలం తనకు అపకారం చేసినా నవ్వుతో చిరునవ్వుతో మనవాళ్లే పోని అనే భావంతో ఉండే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఎన్నికల పరిణామ ప్రక్రియలో ఆయన శ్రీమతి సంబంధం లేని విషయాలు ఎక్కడో బజార్లు జరిగేదాన్ని కూడా ఈరోజు వచ్చినటువంటి ఫేస్బుక్లు వీటిని పెడుతూ వారి భార్యాభర్తని బదలం చేసే ప్రక్రియగా ఉన్నారు. ఎక్కడో హోటల్ కాడ పిల్లలు కొట్టుకుంటే వాళ్ళకి పత్తిపాటి పుల్లారావు గారికి భార్యకి సంబంధం ఏముందో ఒక్కసారి మానవతావాదంగా ఆలోచించండి. చిలకలూరిపేటలో ఏ గొడవలకి ఏ విషయాలకి సంబంధం లేని వాటిలో మీరు సృష్టిస్తూ ఎన్నికల కమయున వాళ్ళను బదలం చేసే ప్రక్రియలో మీరు మొదలు పెడితే, మేము కూడా మొదలు పెడితే మీరు చాలా ఇబ్బంది పాలవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా ఎన్నికలు జరగనియండి. 11 తదుపరి వచ్చేటువంటి రిజల్ట్లో ఎవరిని చిలకలూరిపేట ప్రజలు పట్టు కట్టి ఎవరికి పట్టం కడతారో చూద్దాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడిస్తే మంచిది. ఇటువంటి ప్రక్రియల్ని కొనసాగించొద్దని మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. నర్సపేట రోడ్లో ఒక డాబా దగ్గర టిఫిన్ చేయడానికి వెళ్ళిన పిల్లల మీద చిన్న ఘర్షణ చేసి వీళ్ళు నలుగురే ఉంటే వాళ్ళు 20 మంది ఉండి మా పిల్లల్ని కొట్టి వాళ్ళ మీద వాళ్ళ మీడియాలో తప్పుడు ప్రచారం సృష్టించి దీనికి కారణం పార్టీ మారినందువల్ల కష్టతోటి పుల్లారావు గారు సతీమణి చేపించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తే భవిష్యత్తులో ఎటువంటి సంబంధం లేదని కూడా కావాలని చెప్పేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. వాస్తవంగా అది చిన్న టిఫిన్ కాడ మా వాళ్ళు మీరు చూడండి ఆ వీడియోలో కూడా మా పిల్లల్ని కొట్టి వాళ్ళు కేసు పెట్టి ఒక దెబ్బతని చెప్పేసి పెట్టి మేనేజ్ చేసి వాళ్ళని అన్యాయంగా పిల్లల్ని అరెస్ట్ చేయించారు. మేము ఎందుకు సర్దుకున్నాం. నిన్నటి వరకు కూడా వాళ్ళ చుట్టం కూడా వాళ్ళు కూడా మా పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏదో పార్టీ మారారని చెప్పేసి వాళ్ళు ఇటువంటి తప్పుడు ప్రచారం కనుక చేస్తే ముఖ్యంగా ప్రతి దానికి మా మంత్రి గారిని సతీమణి కుమారి గారిని అన్నిటికీ ఇన్వాల్వ్ చేస్తే భవిష్యత్తులో మాత్రం దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందని చెప్పేసి మేము ముఖ్యంగా ప్రజలకు కూడా వినిపిస్తున్నాం. మీరు గమనించండి ఏం జరుగుతుందో. ఇప్పటివరకు మన చిల్లపేట నియోజకవర్గంలో దాదాపు ఎన్ని అరెస్టులైనా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఎవరి రోడ్లు వాళ్ళు వేసుకొని సౌత్పూర్వ వాతావరణం జరిగినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు అనేక ప్రలోభాలు చేసి అనేక పుకాలు పుట్టించి మైండ్ గేమ్ ఆడి గందరగోళం చేస్తారు. ఇది ఇక్కడ తోటి పోయేది కాదు. కానీ ఇటువంటి స్వార్థపర రాజకీయాలు ఎత్తులు చేసి ప్రజలకు గందరగోళం చేయడం మంచి కాదని చెప్పేసి మేము ముఖ్యంగా మేమైతే ఇక భవిష్యత్తులో కనుక ఎటువంటి విషయాలు కూడా మంత్రి గారి భార్య కానీ మంత్రి గారికి కానీ సంబంధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తారు. ప్రజలు మేము వచ్చిన తర్వాత మన చిలకలూరుపేట అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈ టైప్ ఆఫ్ ఒక గొడవలు ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో ఎలక్షన్స్ జరిగే ప్రక్రియకి అందరూ తోడ్పడ్డారు. అది చాలా గొప్ప విషయం. సోమివేలి సాంబయ్య గారు రాజకీయ జీవితం ఎక్కువ ఉంది. ఆయన ఎక్కువ కాలం చేసినట్టే ఏ గొడవను కూడా పెద్ద ఇష్యూ చేసి సమస్యని సీరియస్ తీసుకురావడం కానీ ఏం లౌక్యంగానే వ్యవహరించాడు. మీరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఏ టైప్ ఆఫ్ గొడవలు ప్రోత్సహించడం కానీ వాటిని చిన్న విషయాల్ని పెద్ద విషయం చేయకుండా మంచి చిలకలూరుపేటకి నియోజకవర్గానికి మంచి వాతావరణం కల్పిస్తే బాగుంటుంది. అది భవిష్యత్తు. ఈ విషయంపై మంత్రి గారి మిసెస్ని ప్రతిదీ
తీసుకొచ్చి చిన్న విషయాన్ని పెద్దదా గోతద్దంలో పెట్టి చూపించే అంత నెసిటీ ఏం లేదు. ఇది చిన్న పిల్లలు, అది వాళ్ళు తెలిసి తెలియకో ఏదో ఘర్షణ పడితే దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పెట్టేసి ఇది వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ పెట్టి మీ ఇష్టానికి చేసి రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడేటట్టు చేయండి. అంతేగాని ఏదో తీసుకొచ్చి చిల్లి విషయాలు తీసుకొచ్చి దీంట్లో కలిపేసి ఇదేందో పెద్ద ఇష్యూ చేసి మీరు క్రియేట్ చేసినంత నెసిటీ లేదు దీంట్లో. మీరు ఏం అభివృద్ధి చేయడానికో లేదా అమెరికా నుంచి దిగొచ్చాను, నేను ఫ్లైట్ దిగొచ్చాను మీకోసమేనంటే ఎన్నాళ్ళు గుర్తు రాలేదా? ఎట్లా చిలకలూరుపేట అంటే ఏంటి అనేది జనాలు అప్పుడు లేరా, ఇప్పుడే గుర్తుకొచ్చారా? నేను అక్కడి నుంచి అన్ని అమ్ముకొని వచ్చాను, ఇన్ని అమ్ముకొని వచ్చాను, అవన్నీ జనాలకి తెలుసు. మీరు దయచేసి మాట్లాడొద్దు, దాన్ని పెద్ద ఇష్యూ చేసి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ రోడ్ షో నిర్వహించారు. మహిళలు విశేషంగా పాల్గొన్న ఈ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తమ అభివృద్ధిగా చెప్పుకుంటున్న టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక అసెంబ్లీ అభ్యర్థి అన్న శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చెప్పి 5 సంవత్సరాల తర్వాత మీరందరూ కనుక నాకు కాపలా లేకపోతే నేను జైలుకి వెళ్తాను. నాకు అభివృద్ధి కావాలి అని అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం గుర్తుకు ఓటేయండి. ఈ రాష్ట్రంలో అవినీతి అరాచకాలు జరగాలని అంటే మళ్ళీ ప్రభుత్వాలు వేరే పార్టీలకి ఓటేసేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ తప్ప అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీలు. మరి ఈ రోజున అవినీతిని కోరుకుంటారా? అవినీతి రహిత అభివృద్ధిని కోరుకుంటారా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. నాకు 25 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా అనుభవం ఉంది. 14 సంవత్సరాలు మంత్రి చేసినాను. ఈ రోజున కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి క్లియర్ గా కనబడతా ఉంది. మీరు కనుక పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీనివాసరావు గారిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టి నరకాసుర పాలన నుండి దూరం చేసి అవినీతి రహిత అభివృద్ధికి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పక్కల శ్రీ సూరిబాబు అన్నారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయ ఇందిరాభవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక అసెంబ్లీ అభ్యర్థి మద్దుల రాధాకృష్ణ మాట్లాడుతూ ధనానికి పేదరికానికి మధ్య జరుగుతున్న పోటే ప్రస్తుత ఎన్నికలన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా పేదలకి ధనికులకి మధ్య జరిగేటువంటి ఎన్నికలుగా వర్ణించబడతా ఉన్నాయి. పేదల ప్రతినిధిగా మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉన్నటువంటి యూపీఏ కూటమి పోటీ పడుతుంటే 10 మంది ధనికులకు తాబేదారుగా మారినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి దేశ ప్రయోజనాలను ఫలంగా పెట్టి దేశాన్ని పేద ధనిక అనేటువంటి రెండు భాగాలుగా విడగొట్టినటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అంతేకాదు ఈ రోజున దేశంలో భారతీయులంతా కూడా పూజించి ఆరాధించేటువంటి గాంధీయిజం ఒకవైపు, గాంధీ గారిని హతమార్చినటువంటి గాడ్సేయిజం మరోవైపు ఈ ఎన్నికల్లో 2 కూటములుగా పోటీ చేస్తున్నాయి. గాంధేయవాదానికి వారసుడిగా భరతమాత ముద్దుబిడ్డగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా గాడ్సేకి గుడి కట్టి గాడ్సే చిత్రపటాలకి పూలమాలలు వేసేటువంటి సంస్కృతిని పెంపొందిస్తున్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమి ఈ రోజున దేశంలో మరోవైపు ఎన్నికలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలతో కూడినటువంటి ప్రత్యేక హోదా ఫైల్ మీద తాను తొలి సంతకం చేస్తానని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వచ్చినా, భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా
విదేశాలలో వెళ్ళినప్పటికీ ఎక్కడ కొద్ది మంది తెలుగు ప్రజలు కనిపించినా ఆయన చెబుతున్నటువంటి ఒకే ఒక్క మాట, తెలుగు ప్రజలు వరంగా భావించవలసినటువంటి మాట, తాను మీ ఆశీస్సులతో ప్రధానమంత్రినైతే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వటం, విభజన హామీలన్నీ నెరవేర్చేటువంటి ఫైలు మీదనే సంతకం చేస్తానని ఒకవైపు చెబుతుంటే, 7 కొండల వెంకన్న స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతూ తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని కరాఖండిగా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర ప్రయోజనాలకి, మన రాష్ట్ర భవిష్యత్తుకి, మన యువతకి ఉద్యోగ ఉపాధి చూపించేటువంటి అంశాలన్నీ మిళితమైనటువంటి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచమని, కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వేయమని అడగడం కోసమే మా నాయకులు సూరిబాబు గారు ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అమూల్యమైనటువంటి సేవలను ఇచ్చినటువంటి మహనీయుల వాళ్ళ సేవలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ చిలకలూరిపేట నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించమని సూరిబాబు గారు, నేను ఇరువురం కూడా చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించి మీ వద్దకు వచ్చి మీ ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఈ నెల 11న జరిగేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా, మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించవలసిందిగా మేధావులు చైతన్యవంతులైనటువంటి చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం రావడం జరిగింది. మీరందరూ చూస్తున్న రాష్ట్రంలో ప్రధాన పార్టీ లేనటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు అసలు ఈ ఎన్నికల్లో అయితే డబ్బు మద్యం వరదలై మారుతుందని అని చెప్పవచ్చు. సీట్లు ఇచ్చేటప్పుడే ఇతను ఈ అభ్యర్థికి రాజకీయ అనుభవం ఉందా, రాజకీయ జీవితంలో ఉన్నాడా, ప్రజలతో సంబంధాలు ఉన్నాయా, ఎన్నాళ్ళ నుంచి మన పార్టీలో పనిచేస్తున్నాడు అనేటువంటి కనీస ప్రాథమిక ఆలోచన కూడా పక్కన పెట్టేశారు. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఒక పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇతని దగ్గర ఓట్లు కొనేటువంటి శక్తి లేదనుకుంటే అతను పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకుని మళ్ళా ఈ 5 సంవత్సరాలు పార్టీకి నిలబెట్టడం కోసం అష్టకష్టాలు పడి పనిచేస్తున్నా అతని దగ్గర డబ్బులు లేదంటే పక్కన పెట్టేశారు. నేను 25 కోట్లు పెట్టి ఖర్చు పెట్టగలంటే ముందు సీట్ ఇచ్చారు. మళ్ళా ఒక 6 నెలల తర్వాత ఇంకొక ఆయన వచ్చి నేను 50 కోట్లు పెడతానంటే ఇతను కూర్చోమని అతనికి సీట్ ఇచ్చారు. మరలా ఇంకొక 6 నెలలు జరిగిన తర్వాత నేను 100 కోట్లు పెడతానండి అభ్యర్థిగా అంటే అతను పక్కన జరిపి వీళ్ళకి సీట్లు ఇచ్చిన ఈ 2 పార్టీలు. ఏ ప్రాంతం వాడనే లేదు. హైదరాబాద్ అతను తీసుకొచ్చి గుంటూరులో సీట్ ఇస్తున్నారు, గుంటూరు తీసుకెళ్ళి ఇంకొక జిల్లాలో అసలు ఏ ప్రాంతం, గల్లా జయదేవ్ ఏ జిల్లా, చిత్తూరు జిల్లా, ఎక్కడ తీసుకొని సీట్ ఇచ్చారు? గుంటూరు జిల్లాలో ఇచ్చారు సీటు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి 35 ఏళ్ళ నుంచి పార్టీలో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ అడుగుతున్నారు, నాయన వాళ్ళందరూ ఓటు 2000 నుంచి 5000 దాకా కొంటుంటే నువ్వు దండం పెట్టుకుంటూ హస్తం గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్నావు, ఎందుకు నీకు వృధాశ్రమ అని అడుగుతున్నారు పాపం. మీ ద్వారా వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం, కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రజలు 100కి 99% మంది ప్రజలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.